మొదటి దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చివరి లైన్లో ఉన్న మాట ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ప్రైజ్ లార్డ్ చెప్దామా? హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎప్పుడెప్పుడు ఉండాలి? అప్పుడప్పుడునా? చెప్పరేంటి? అప్పుడప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే సంతోషంగా ఉండాలి, అంతేనా? కాదు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇది మనుషులకు సాధ్యమేనా? అసలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అనేది సాధ్యమేనా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని బైబిల్లో చెబుతున్నాడు ప్రభు. అంటే ఆ సంతోషం దేన్ని బట్టో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనం బైబిల్లో చూస్తే మనం దేన్ని బట్టి సంతోషించాలి అనేది మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు చెబుతాను ఈరోజు మీతో. మొదటి మాట చదవండి, కీర్తన 37:4 చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అంటే మనం ఎల్లప్పుడూ సంతోషించవలసిన విషయాలు ఏంటంట? చెప్పరే? యెహోవాను బట్టి సంతోషించము అంటే 365 రోజులు యెహోవాను బట్టి సంతోషించవచ్చా? సంతోషించకూడదా? ఏమన్నా ఆటంకం ఉందా? ఆటంకం ఏం లేదు. అంటే నా వెర్షన్ మీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను. నా వెర్షన్ ఏంటంటే, ఇప్పుడు నా జేబులో ఒక 100 రూపాయలు ఉందనుకోండి, నేను ఆ 100 రూపాయలను బట్టి సంతోషిస్తా ఈరోజు. ఒకవేళ లేవు అనుకోండి, రేపు మరి నా జేబులో 100 రూపాయలు లేవు కాబట్టి రేపు నాకు సంతోషం ఉండదు. అంటే మన సంతోషం డబ్బులు ఉంటే ఉంటుంది, డబ్బులు లేకపోతే ఉండదు. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు కదా. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఉన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అంతేకాదు, నా తల్లి నన్ను ప్రేమిస్తే నేను సంతోషిస్తాను, నా తండ్రి నన్ను ప్రేమిస్తే సంతోషిస్తాను. ఒకవేళ వారు నన్ను ప్రేమించకపోతే నేను చాలా బాధపడతాను. అవునా కదా? అవునా కదా? నా తల్లియో నా తండ్రియో ఒకవేళ మరచిననో. హల్లెలూయా. నా తల్లి నా తండ్రి ఒకవేళ మరిచినను. మరి దేవుడు మరుస్తాడా? మరవడు. అంటే మనం సంతోషించవలసింది దేవుని ప్రేమను బట్టి సంతోషించాలి. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ ఆయన మన మీద చూపించాడు కదా. ఏమండి, తల్లి ఒకవేళ కొన్ని రోజులు మాట్లాడకపోతే మనకి ఎంత బాధ. తండ్రి ఒకవేళ నీ ముఖం నాకు చూపించొద్దురా అంటే మనకి ఎంత బాధ కదా. కానీ మన దేవుడు ఎప్పుడూ అలా అనడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడూ అలా అనడండి. ఎందుకంటే తల్లిని తండ్రిని మించిన ప్రేమ మన యేసయ్య ప్రేమది. హల్లెలూయా. కనుక మన దేవుని ప్రేమను బట్టి మనము సంతోషించాలి. మరి ఒకవేళ మనుషులు మారొచ్చేమో, కానీ మన దేవుడు మార్పు లేనివాడు. అర్థమైందా? భూమి ఆకాశం మారొచ్చేమో, కానీ మన దేవుడు ఎప్పుడు కూడా మారే దేవుడు కాదు. మరని దేవుడు నా యేసు రాజుడు, నిన్న నేడు నిరంతరం ఒకటిగా ఉన్నవాడు. మారని దేవుడు కదా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. మారాడు ఎప్పుడన్నా? మనం మారిపోయాం.
అవునా? మన ప్రేమల్లో మార్పు వచ్చింది, మన అభిమానాల్లో మార్పు వచ్చింది, మన ఆప్యాయతల్లో మార్పు వచ్చింది. నిన్న ఉన్నట్టుగా ఈరోజు మనం ఉండలేమేమో ఒకవేళ. ఎందుకంటే యాకోబు తండ్రిని అన్నను మోసం చేసి మేనమామ దగ్గరికి వెళ్ళాడు. మేనమామ దగ్గరికి వెళ్ళినప్పుడు మేనమామ నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసమా అని చెప్పి యాకోబుని కౌగిలించుకొని నా మేనల్లుడా అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు, హగ్ చేసుకున్నాడు. రారా రారా, ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి, రారా బాబు రారా, మా చెల్లి ఎలా ఉందిరా, మా బావ ఎలా ఉన్నాడు అని చెప్పి బాగా హగ్ చేసుకున్నాడు, ఇష్టపడ్డాడు బాగా. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మేనమామ అన్నాడు, ఎన్ని రోజులు కూర్చొని తింటావురా, పని పాట ఏం చేయవైక అంటే చుట్టం ఏమైపోయాడు. మొదటి రోజేమో మంచి చుట్టం అంట, రెండో రోజేమో మూడో రోజుకి మురికి చుట్టం అయిపోయాడంట. ఈ చుట్టం ఏమైపోయాడు చెప్పండి? మురికి చుట్టం అయిపోయాడు. ఎన్ని రోజులు తింటావురా కూర్చొని? యాకోబు అనుకున్నాడు, ఏం పర్వాలేదు, మా మేనమామ పెడుతున్నాడు మాకు మంచి పొట్టేలు మాంసం పెడుతున్నాడు, మంచి ఏట మాంసం పెడుతున్నాడు అని అనుకున్నాడు మేనమామ. కానీ ఆ మేనమామ అంటున్నాడు, ఎన్ని రోజులు కూర్చొని తింటావు నాయనా, పని ఏం చేయవా, పనికి వెళ్ళవా? కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయిగా, పనికి వెళ్ళవా, పనికెళ్ళు, ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు మేనమామ. అంటే నిన్న ఉన్న ప్రేమ ఇవాళ ఏమైపోయింది చెప్పరే? మారిపోయింది. అంటే మార్పు చెందేటటువంటి మనుషులు మార్పు చెందుతారు. నిన్న పలకరిస్తారు, ఇవాళ ముఖం ఇలా తిప్పేసుకొని వెళ్ళిపోతారు. నిన్న ఎంతో ఆప్యాయతను చూపిస్తారు, కానీ ఈరోజు ద్వేషాన్ని వెళ్ళగక్కుతారు. మనుషులు మారిపోతారు, కానీ దేవుడు మార్పు లేనివాడు. నిన్న నేడు నిరంతరం ఒకటిగా ఉన్నవాడు, మారని దేవుడు నా యేసు నాదుడు. కాలాలు మారినా, అధికారాలే మారినా, కాలాలు మారినా, అధికారాలే మారినా, రాజులే మారినా, రాజ్యాలే మారినా. మారుతున్నాయా లేదా? కాలం మారిపోతుంది. సీజన్ మారిపోయిందా లేదా? మారిపోతుంది. మొన్నటి దాకా వేసవకాలం, వర్షాకాలం వచ్చేసింది. ఏమండి, అన్నీ మారిపోతున్నాయి. రాజ్యాలు, కాలాలు, అధికారాలు మారిపోతున్నాయి. రాజులు మారిపోతున్నారు, అందరూ మారిపోతున్నారు. కానీ మారని దేవుడు ఉన్నాడు. హల్లెలూయా! మారని దేవుడు ఉన్నాడు. ఆయన పట్టుకోండి, ఆయన పట్టుకోవాలి. ఆయన పట్టుకుంటే మనకి ఆయన ఎప్పుడు మార్పు చెందే దేవుడు కానే కాదు. మనం ఎవరిని బట్టి సంతోషించాలి? యెహోవాను బట్టి. ఏమండి, రాజులు మారారు, రాజ్యాలు మారిపోతాయి. ఏముండవు, ఎవరికి శాశ్వతం కాదు కదా. కానీ శాశ్వతమైన దేవుడు, మారని దేవుడు, ప్రేమించే దేవుడు మనకున్నాడు. ఆయన్ని బట్టి సంతోషించాలి మనం. హల్లెలూయా! ఎల్లప్పుడూ సంతోషించగలవు. అప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సంతోషించగలవో. ఏదో ఒక పార్టీని పట్టుకొని మనం సంతోషించేవారం అయితే ఆ పార్టీ ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. లేకపోతే ఏదో ఒక మంత్రి గారిని పట్టుకొని మనం ఆయన ఉండొచ్చు, రేపు దిగిపోవచ్చు. లేదా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని మనం ఆయన ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ మన దేవుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా! ఆయన్ని బట్టి మనం ఏం చేయాలంట?
సంతోషించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన ఏం చేస్తాడు? మన హృదయ వాంఛలను తీరుస్తాడు ఆయన. నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చునుగాక. నువ్వు ఎవరిని బట్టి సంతోషించాలి? ఏమండి, నీ దేవుడైన యెహోవాను బట్టి సంతోషపడు, సంతోషించు. సంతోషించుడి అందరూ నాతో సంతోషించండి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి, నాతో సంతోషించండి. ఏమండి, ఇది క్రిస్మస్ గీతం. ఇది ఎవరు పాడారు ఈ పాట? పశువుల కాపరులు పాడారు. సంతోషంగా వాళ్ళు ప్రభువుని చూసి, ఆ చిన్న శిశువును చూసి, ఆ పశువుల పాకలో ఉన్న శిశువును చూసి వాళ్ళు సంతోషించుడి అందరూ మాతో వాళ్ళు ఆ మాటలు చెప్పుకుంటా, రండి సంతోషించండి, మాతో కలిసి మీరు సంతోషించండి అని వాళ్ళంట ఆ దేవుని గురించినటువంటి విషయాలన్నీ కూడా వారు తలపోసుకొనుచు మనసుల్లోనూ హృదయములోనూ నోటితోనూ వారు స్తోత్ర గీతములు పాడుచు ఈ మాటలు అనేకులకు తెలియజేశారంట. రండి మాతో కలిసి మీరు కూడా సంతోషించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 34వ కీర్తనలో ఏముంటుంది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండను. నిజంగా ప్రియదేవులు, దేన్ని బట్టి సంతోషించాలి? నేను ఎల్లప్పుడూ యెహోవాను బట్టి సంతోషించెదను. చూడండి ప్రియదేవులారా, నీ సంతోషము దేవుని బట్టే ఉండాలి. అప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సంతోషించగలుగుతావు. ఒకవేళ నీ సంతోషము ఏమండి ఏదో వస్త్రాన్ని బట్టో, డబ్బులు బట్టో, లేకపోతే ఇంకోటి ఉంటే, ఆ వస్త్రం ఇవాళ ఉంటే ఉండవచ్చు, రేపు చిరిగిపోవచ్చు. ఆ డబ్బులు ఇవాళ ఉంటే ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ ఆ డబ్బులు ఉంటే సంతోషం, డబ్బులు పోతే ఉసూరుమంటా ఉంటాం. ఏంటి ఉసూరుమంటున్నాం అంటే, ఏముంది జేబులో పైసా లేదు. నిన్న జలసరాయుడిలాగా ఉన్నాడు, నిన్న దసరా బుల్లోడిలాగా ఉన్నాడు. ఎందుకు? జేబులో డబ్బులు ఉన్నాయి. దసరా బుల్లోడు అయిపోయాడు నిన్న. ఇవాళ ఉసూరుమంట కూర్చున్నాడు. ఎందుకు? జేబులో పైసా లేదు. ఎందుకు పోయింది సంతోషం అంటే, ఆ సంతోషం డబ్బును బట్టి వచ్చిన సంతోషం. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనము సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం గమనిస్తే ప్రియదేవులారా, కీర్తన గ్రంథం 16వ వచనం, 11వ వచనం, 16వ అధ్యాయం 11వ వచనంలో దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. అందుకే దావీదు అంటాడు కదా 84వ కీర్తనలో ఏమంటాడు చూడండి. 84వ కీర్తన మొదటి వచనం చదవండి అమ్మా. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని. అమ్మా, ఎంత ఆశ ఉందో దావీదుకి. హల్లెలూయా. ఎంత ఆశ ఉందో. దేనికోసం ఆశపడుతున్నాడు చెప్పండి? మన ఆశలు దేనికోసం? మన ఆశ దేనికోసం చెప్పండి? మన ఆశలు దేనికోసం? పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు దేవుని మందిరంలోకి ఎప్పుడు వెళ్ళాడా? ఏమండి, మనం ప్రాణం ఎలా ఉండాలి? తహతహలాడిపోవాలి. ఆదివారం వచ్చిందంటే మళ్ళీ వచ్చిందిరా బాబు, ఆదివారం మళ్ళీ వచ్చింది, అప్పుడే వచ్చేసిందా? ఈ ముసురులో నాకు తెలవలేదా, అప్పుడే వచ్చింది ఆదివారం అనుకునే ప్రబుద్ధులు లేకపోలేదు. అప్పుడే వచ్చేసింది ఆదివారం. అవును, వచ్చేసింది నిన్ను ఆశీర్వదించడానికి. అప్పుడే ఆదివారం వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు నిన్ను చూడాలని అప్పుడే గిర్రం తిప్పేశాడు కాలచక్రాన్ని. హల్లెలూయా. నా పిల్లల్ని చూడాలి నా మందిరంలో, నా బిడ్డలు నా మందిరంలో నన్ను స్తుతిస్తుంటే వారి మధ్యలోకి నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, అప్పుడే తిరిగి వచ్చేసింది ఆదివారం. ప్రియ దేవులారా, దేనికోసం మన ఆశ అంటే దావీదు అంటున్నాడు, నీ మందిరము చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్చున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఈ 84వ కీర్తన చదివితే కానీ మనకు అర్థం కాదు. అక్కడ ఏమంటున్నాడంటే, ఎందుకంత ఆశపడుతుంది దావీదు యొక్క ప్రాణం అంటే చెబుతున్నాడు. చూడండి అక్కడ 3వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. ఎవరి పిచ్చుక? ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక నేను. ఎవరి పిచ్చుక? ఎవరు పిచ్చుకలు? ఎవరండి? పిచ్చుక చాలా చిన్న ప్రాణి, అల్పమైన ప్రాణి. అది పిచ్చుక చాలా బలహీనమైన ప్రాణి. ఏమండి, మనం కూడా అంతే కదా. మనం ఎంత టోరం ఏమండి, మనం ఎంత బలవంతులం ఏమండి. మీలో బాహుబలి ఎవరన్నా ఉన్నారా? ఉంటే చెప్పండి, ఆ రాళ్ళు ఇటు మొయ్యాలి. హల్లెలూయా. కదమ్మా, ఎవరో లేరు. ఎందుకంటే ఎవరికారు బలహీనమే, ఎవరికి వాళ్ళం బలహీనమే. మరి పిచ్చుక వంటి ప్రాణాలు మన ప్రాణాలు. ఎంత మాత్రం మనం బలవంతులని చెప్పండి, బలహీనమే. కానీ ఆ పిచ్చుకల కంట దేవుని మందిరం నివాసము దొరికెను. హల్లెలూయా. మనకి దేవుని మందిరంలో నివసించే అవకాశం దేవుడిచ్చాడు. మనకి దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేసే అవకాశం దేవుడిచ్చాడు. ప్రియ దేవులరా, పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము. మన పిల్లలు దేవుని మందిరములో ఆశీర్వదించబడుదురుగాక. మన తరతరములు దేవుని మందిరంలో దీవించబడుదురుగాక. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెనో. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో. ఆ 4వ వచనంలో అంటాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరంలో నివసించడమే గొప్ప ధన్యత. అందుకని ఆదివారం వచ్చిందంటే అప్పుడే వచ్చింది ఆదివారము అనొద్దు. దేవుని సన్నిధికి ఆశతో ఏమండి, ఆశతో పరిగెత్తుకుంటూ రావాలి దేవుని సన్నిధికి. హల్లెలూయా. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, జీవము గల దేవుని దర్శించదనని. ఎప్పుడు అని నా శరీరము నా హృదయము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఎందుకో తెలుసు? ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో ఉంది సంతోషం. మరి ఎక్కడ కూర్చుంటే సంతోషం వస్తుంది నీకు? ఏమండి, ఎక్కడ కూర్చుంటే వస్తుందమ్మా సంతోషం? ఎక్కడ కూర్చుంటే వస్తుంది నీకు సంతోషం? దేవుని సన్నిధిలో కూర్చుంటే సంతోషం. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడతాడు, సంతోషం. ఆయన నీతో మాట్లాడతాడు, అది సంతోషం. ఆయన నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు, అది సంతోషం. ఆయన నిన్ను బాగు చేస్తాడు, అది సంతోషం. ఆయన నీ కొదువులు తీరుస్తాడు, అది సంతోషం. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో తెలుసా? ఆయన మందిరములో. హల్లెలూయా. అందుకే హన్నా మందిరానికి వెళ్ళింది. తన తోడికోడల సవతి తోడికోళ్ళ
ఎన్ని మాటలు అంటుందో, ఎన్ని సూటిపోటి మాటలతో హన్నా హృదయాన్ని గుచ్చి బాధ పెడుతుందో, ఎన్ని మాటలతో. ఏమండి, వాస్తవానికి మరి తన పుట్టింటి వాళ్ళతో చెప్పి మొత్తం అన్నీ తీసుకురొచ్చి పెనిన్న తోట తీయొచ్చు కదమ్మా, పెనిన్న తాట తీసేయచ్చు. తన పుట్టింటి వాళ్ళని తీసుకొచ్చి అమ్మ రండి, నాన్న రండి, అన్నదమ్ముళ్ళు కూడా తీసుకురావచ్చు అప్పుడు అని చెప్పి వాళ్ళందరినీ పిలుచుకొచ్చి దీని తోట తీసేయండి అనొచ్చు. కానీ అదేం చేయలేదు, అలాంటి పని ఏం చేయలే. మనమైతే ఎలా అటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తీసేయండి, హల్లెలూయా. మా పుట్టింటి వాళ్ళని పిలుచుకొస్తాను, మా పుట్టింటి వాళ్ళు, మా అమ్మోళ్ళు, అటువంటి ఆలోచనలు ఉంటే తీసేయండి. మీరు ఎక్కడికి రావాలి? మందిరంలోకి రావాలి, హల్లెలూయా. నీకు బాధ కలిగిందా? మందిరంలోకి రా. నీకు శ్రమ కలిగిందా? మందిరంలోకి రా. నీకు కష్టం కలిగిందా? మందిరంలోకి రా. నీ పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. అన్న మందిరంలోకే వచ్చింది, ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకున్న అవమానాన్ని కొట్టివేసి ఘనతనిచ్చాడు దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోకి రండి. కలతలు ఉన్నా, కలవరం ఉన్నా, బాధలు ఉన్నా, శ్రమలు ఉన్నా ఎక్కడికి రావాలి? ఎందుకు? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, అది దేవుడు నీకు ఇస్తాడు, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తన 122వ కీర్తనలో కూడా దావీదు మరొక మాట చెబుతాడు, చూడండి. మొదటి వచనం 122. యెహోవా మందిరమునకు వెళ్ళుదుము అని జనులు నాతో అనినప్పుడు సంతోషించితిని, హల్లెలూయా. మీరు వెళ్ళండి, నేను వస్తానులే అన్నాడా? చెప్పరేమ్మా. ఇదివరకు ఒక పాట ఉండేదంట, నాకు పెద్దగా తెలియదు. మార్తమ్మ, మరియమ్మ, సువార్తమ్మ రారండో ఈ మందిరంలోకి రారుండని అది పిలుచుకుంటా వచ్చేవాళ్ళు అంట, పాట పాడుకుంటా. అప్పుడు చక్కగా పనులన్నీ చకచక చేసి వాళ్ళు కూడా మందిరంలోకి వచ్చేసేవాళ్ళంట. ఇప్పుడు ఒకవేళ అలా పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ మరి పిలిచేవాళ్ళు ఉన్నారు అసలు? ఏంటి, మందిరానికి వచ్చేటప్పుడు ఏమయ్యో నేను మందిరానికి వెళ్తున్నా, త్వరగా వచ్చాయి అనేవాళ్ళు ఉన్నారా? అరే మందిరానికి వెళ్తున్నారా కొడుకుతో, త్వరగా వచ్చాయి అని పిలిచేవాళ్ళు ఉన్నారా? ఏమండి, చుట్టుపక్కల వాళ్ళని మార్తమ్మ, మరియమ్మ, సువార్తమ్మ తొందరగా వచ్చేయండి నేను వెళ్తున్నా అనేవాళ్ళు ఉన్నారా? ఏమండి, చెప్పరే. జనులు నాతో అనినప్పుడు, దావీదు అంటున్నాడు, జనులు నాతో అనినప్పుడు ఏమంటున్నారు? సంతోషించాను, హల్లెలూయా. మీరు పిలిస్తే వాళ్ళు సంతోషంగా మరి దేవుని సన్నిధికి వస్తారు. పిలిచేవాళ్ళు ఉండాలి, ఆ పిలుపును విని త్వరపడి వచ్చేవాళ్ళు కూడా ఉండాలి, హల్లెలూయా. ఎందుకు? ఆయన సన్నిధిలో ఏముంది? సంపూర్ణ సంతోషము ఉన్నది. దావీదు అంటున్నాడు, నేను సంతోషించాను, జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి, హల్లెలూయా. మన పాదాలు దేవుని మందిరములో నిలబడునుగాక. ఎప్పుడైనా సరే ఒక ఆదివారమే కాదు, బుధవారం, శనివారం, మనకి ఎప్పుడు ప్రార్థన జరిగిన మందిరంలో మనం వేగంగా రావాలి, దేవుని సన్నిధికి వేగంగా వచ్చేసేయాలి. ఎందుకంటే దేవుని మందిరంలోకే మనం వచ్చినప్పుడు దేవుడు ఆ సంతోషాన్ని మనకి ఇస్తాడు. ఆయన సన్నిధిలో సంతోషం ఉందని దావీదు చెబుతున్నాడు. ఆయన మందిరంలోకి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అని దావీదు చెబుతున్నాడు. ఆయన మందిర ఆవరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది దావీదు చెబుతున్నాడు. ప్రియ దేవులారా, నీకు ఆశ ఉందా? ఆశ ఉంటే దేవుడు నీ ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన, హల్లెలూయా.
ఆకలి కొనిన వారి ప్రాణమునైనా మేలుతో తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆశ ఉందా నీలో? ఆశ ఉందా? ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా రక్షక, నా చెయ్యి పట్టుకో నా యేసయ్యా. ఆశ ఉంది ప్రభా, నాకు నీ మందిరంలోకి రావాలి, నీ సన్నిధిలో గడపాలి, నీతో గడపాలి, నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ సన్నిధిలో నేను కనపడాలి. ఈ ఆశ నీ జీవితంలో ఉంటే నీకు సంతోష సమాధానములను దేవుడిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూస్తే, ఏమండి, మూడవదిగా చూస్తే ఇర్మియా గ్రంథము, మూడవది ఏంటంటే ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందము. హల్లెలూయా. ఇక మూడవది ఏంటమ్మా? దేవుని వాక్యాన్ని బట్టి సంతోషం. దేవుని వాక్యాన్ని బట్టి సంతోషం. ఏమండి? సంతోషం. మనకు బాగలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మన బాధ అంతా పోతుంది. ఏదో ఒక బెళ్ళిస్తాడు, ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి 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 అనుకుంటాం లేదా? ఏమండి? అనుకుంటాం లేదా? అలాగే మన జీవితంలో దేవుని మాట కోసం కూడా మనం అంతే సంతోషంగా ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాట నాకు సంతోషముగా ఉన్నది. హల్లెలూయా. నీ మాటను బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవుని మాటలే మనకి సంతోషం, దేవుని మాటలే మనకి ఆనందం. హల్లెలూయా. మన మాటలు ఎవరికి ప్రయోజనకరమైనవి కాదు. ఎంతసేపు అన్నా మాట్లాడండి, ఎవరికైనా మేలు కలుగుతాయా? ఉదయం కూర్చొని సాయంత్రం వరకు మాట్లాడండి, ఎవరికైనా మేలు కలుగుతాయా? మన మాటలు, సొంత మాటలు మేలు కలుగుతాయా? చెప్పండి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చెప్పండి, ఊసులు చెప్పండి, బాగా చెప్పుకోండి. మేలు కలుగుతాయి ఎవరికన్నా? చెప్పరేమ్మా? మేలు కలుగుతాయా? ఎవరికన్నా ఆశీర్వాదం కలుగుద్దా? ఎవరికన్నా దీవెనక వస్తుందా? ఏమీ రాదు. కానీ ఎవరన్నా మారతారా? ఎవరో మారరు. కానీ దేవుని మాట, ఆయన మాట వెల్లడి ఒకటతోడనే వెలుగు కలిగెను. హల్లెలూయా. ఆయన మాట వెల్లడి ఒకటతోడనే వెలుగు కలిగెను. మన జీవితాలను వెలిగించేది దేవుని మాట, మన బ్రతుకులను వెలిగించేది దేవుని మాట, మన కుటుంబాల్లో వెలుగు నింపేది దేవుని మాట. ఆ దేవుని మాట మనకి సంతోషం. హల్లెలూయా. ఆయన వాక్యములో సంతోషించాలి మనం, ఆయన వాక్యములో సంతోషించాలి. నేను మరి దావీదు రాసినటువంటి 119వ కీర్తనలో చూస్తే చాలా వచనాలు ఏమని చెప్తాడో చూడండి. దావీదు ఒకసారి 119వ కీర్తన 14 చదవండి. 14. సర్వ సంపదలు దొరికినట్టుగా నీ శాసనములు మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సర్వ సంపదలు దొరికినట్టుగా నీ మాటలు లేకపోతే నీ శాసనములను బట్టి నేను సంతోషించుచున్నాను. దావీదు అంటున్నాడు. అంటే దేవుని వాక్యము సర్వ సంపదల కంటే కూడా శ్రేష్టమైంది. అది ఏమండి? వెండి కంటే, బంగారం కంటే, అపరంచి కంటే కూడా దేవుని మాటలు ఎంతో శ్రేష్టమైనవి. బంగారం కంటే మేలిమి, బంగారం కంటే అది కోరదగినది. హల్లెలూయా. దేవుని మాట చాలా శ్రేష్టమైంది, చాలా విలువైంది. దానిలో నువ్వు సంతోషించాలి. నీకున్నటువంటి బంగారాన్ని బట్టి కాదమ్మా సంతోషించాల్సింది. దేవుని మాటలు వింటున్నప్పుడు నువ్వు సంతోషంగా వినాలి. దేవుని మాటలు చదువుతున్నప్పుడు సంతోషంగా చదవాలి. దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు సంతోషంగా ధ్యానించాలి.
ఆయన అంటున్నాడు, సర్వ సంపదలు దొరికినట్టుగా నీ మాటలు వింటున్నప్పుడు నాకు సంతోషం కలుగుతూ ఉంది. అలాగే 162వ వచనాన్ని చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీ మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అంటే పూర్వం ఏం చేసేవాళ్ళంటే, రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఒక దేశం మీదకి వెళ్ళి ఆ దేశం మీద యుద్ధం చేసి గెలిచి ఆ దేశంలో ఉన్నటువంటి వెండి బంగారము అంతా కూడా తమ దేశానికి తెచ్చుకునేవాళ్ళు. తెచ్చుకొని వాళ్ళు పండగ చేసుకునేవాళ్ళు. దేవుడు మనకు జయం ఇచ్చాడు, మనకి సంపద అంతా ఇచ్చాడు, ఆ దేశం మీద శత్రువుల మీద మనకి జయం ఇచ్చాడు అని వాళ్ళు పండగ చేసుకునేవాళ్ళు అంట. దాన్నే దోపుడు సొమ్ము అంటారు. దోపుడు సొమ్ము అంటే ఇప్పుడు అది అంత చెల్లుబాటు కాదేమో, ఎందుకంటే ఇప్పుడు అంత ఆన్లైన్ అయిపోయింది. హల్లెలూయా. ఎవరు దోచుకోవాలన్నా ఆన్లైన్లోనే దోచుకోవాలి, కానీ డైరెక్ట్గా వెళ్ళి దోచుకునే అవకాశం లేదు, ఆన్లైన్లోనే కదా. హ్యాకర్స్ ఉన్నారు కదా, అవునా? బ్యాంకుని హ్యాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే ఆన్లైన్ సైబర్ నేరాలు ఉన్నాయి. ఒక ఆయనంట ఏటీఎం కార్డు పెట్టాడంట, ఏటీఎం కార్డు పెడితే 0 చూపిస్తుందంట. వాస్తవానికి అతని అకౌంట్లోనంట 73 లక్షలు ఉన్నాయంట. ఏటీఎం కార్డు పెట్టి కొడుతుంటే 0 చూపిస్తుంది బ్యాలెన్స్. ఏమైపోయినాయి 73 లక్షలు? గబగబా బ్యాంకులోకి వెళ్ళి, అయ్యా నాకు 73 లక్షలు బ్యాంకులో ఉండాలి, 0 చూపిస్తుంది ఏంటి బ్యాలెన్స్ అంటే, వాళ్ళు మొత్తం అంతా చెక్ చేస్తే ఎవడో సైబర్ నేరగాళ్ళు ఎవడో హాంపట్టు చేశాడు. అవి జేబులో నుంచి తీసుకెళ్ళినవి కాదు, లేకపోతే ఇంట్లో నుంచి దొంగిలించినవి కూడా కాదు, బ్యాంకులో నుండే తీసేశారు డబ్బులు అంతా. అందుకే అన్నా నేను, ఆన్లైన్ దోపిడీ తప్ప ఇప్పుడు డైరెక్ట్గా దోచుకునే వాళ్ళు తక్కువైపోయారు. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. దోపుడు సొమ్ము అంటే ఆ రోజుల్లో రాజులు సంతోషపడేవాడు. వెళ్ళి శత్రువు మీద యుద్ధం చేసి ఆ శత్రువు ఉన్న దాంట్లో వెండి బంగారం వస్త్రాలు అన్నీ దోచుకొచ్చేవాడు, సంతోషించేవాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, దోపుడు సొమ్ము దొరికినట్టుగా, ఆ దోపుడు సొమ్ము దొరికినప్పుడు ఎలా సంతోషం కలిగిందో, నీ మాటలను బట్టి నేనంత సంతోషపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 143వ వచనాన్ని చదవండి. శ్రమ వేదన నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషమో కలుగు చేయుచున్న. శ్రమలో వేదనలో నన్ను పట్టుకున్నాయి. ఏం పట్టుకున్నాయమ్మా? చెప్పరే. శ్రమలు వేదనలు నన్ను పట్టుకున్నాయి, అవి నన్ను చుట్టుకున్నాయి, కానీ నీ ఆజ్ఞలను బట్టి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. నిజంగా శ్రమలు వేదనలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని బట్టే మనకు సంతోషం కలిగిద్దండి. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగజేసింది అంటాడు. అలాగే 140 చూస్తే అక్కడ ఇంకో మాట ఉంది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి చాలా ఇష్టమైనది, ప్రియమైనది అంటాడు. చాలా ఇష్టం, నీ మాట అంటే నాకు చాలా ప్రియమైనది, సంతోషమైనది, ఇష్టమైనది అని అంటాడు దావీదు. అలాగే 127 చూస్తే 127 చూడండి. దేనికంటేనంట? బంగారు కంటేనో అపరంజి కంటేనో నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి, ఇష్టముగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నది. ప్రియ దేవుని పిల్లరా, చూడండి దావీదు ఎంత ఆశ కలిగి ఉన్నాడు, సంతోషం కలిగి ఉన్నాడు. 159 చదవండి.
చూడండి, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరమైనవి, అంటే సంతోషకరమైనవి. నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము. నిజంగా 77 చదవండి, 77 చదవండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములను కలుగునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము. హల్లెలూయా. 92 చదవండి, 92. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. 97 చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకండి ఎంత సంతోషం? 63 అధ్యాయం చూడండి, కీర్తన 63 4-5 వచనాలు చదవండి. 63 4-5. చూడండి, రాత్రి వేళ నేను ధ్యానించినప్పుడు క్రొవ్విన మెదడు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక లాస్ట్గా మనం చూస్తే కీర్తన 1వ అధ్యాయంలోకి రండి, 3వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలంట? ఆనందించాలి. హల్లెలూయా. దేని యందు ఆనందించాలి చెప్పండి? ధర్మశాస్త్రము, వాక్యము. దేని యందు ఆనందించాలి? ధర్మశాస్త్రము, వాక్యము, దానిలో ఆనందించాలి. చాలా సందర్భాల్లో కొంతమంది వాక్యము అయిపోయిన తర్వాత వస్తారు మందిరానికి. వాక్యం అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన చేసేటప్పుడు వస్తారు కొంతమంది. ఏమండి, ఎన్నిసార్లు ఎందుకు చదివించాను నేను? 119వ కీర్తనలోనే ఎన్నిసార్లు ఉంది, ఎన్నిసార్లు చదివించాను నేను అంటే నంబర్ కాదు, నంబర్ ఆఫ్ టైమ్స్ రాయబడి ఉంది. నంబర్ ఆఫ్ టైమ్స్ అన్నమాట. దావీదు దేన్ని బట్టి సంతోషించాడు? యెహోవా ధర్మశాస్త్రము, ఆయన వాక్యము, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన శాసనములు, వాటిని బట్టి సంతోషించాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు అంటే మన జీవితాల్లో ధన్యత కలగాలంటే దేవుని వాక్యములో సంతోషించాలి. మనం దేవుని వాక్యంలో సంతోషించాలి. మన జీవితాలు సరిచేయబడాలి అంటే దేవుని వాక్యమును సంతోషంగా వినాలి. మన జీవితాలు మనం పటిష్టంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. చాలామంది ప్రియ దేవుని పిల్లరా, వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు మందిరానికి. ఇంకేముంది వాక్యం అయిపోతే? చెప్పండి, ఇంకేముంటుంది చెప్పండి? చివరి ప్రార్థన, ఆశీర్వాదం, ఇంకంతే కదా ఉండేది. వాక్యము నువ్వు వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యంలో నువ్వు సంతోషించాలి. అది నాకు దొరకగా క్రొవ్విన మెదడు దొరికినట్టుగా నా హృదయము సంతోషపడుచున్నది. హల్లెలూయా. నేను చెబుతా ఉన్నాను, వాక్యం అంట వెక్కసం అయిపోతుందంట. ఏం వెక్కసం అయిపోతుంది? వెక్కసం అయిపోతుంది. ప్రియదేవం పిల్లరా, రోజు బిర్యానీ ఎవరు తింటారు? ఏమా? చికెను బిర్యానీ, రోజు బిర్యానీయే. ఎవరైనా తింటారా చెప్పండి? బాబు వైట్ రైస్ లేదా? వైట్ రైస్ ఉందా? సాంబార్ ఉందా? వైట్ రైస్ ఉంటే కొంచెం పెట్టండి బాబు, సాంబార్ చాలు బాబు. ఎందుకు? రోజు బిర్యానీయే. వాక్యము వెక్కసం అయిపోతుందంట. వాక్యము వెక్కసం అవ్వకూడదు.
ఆ వాక్యములోనే సంతోషించాలి నువ్వు. హల్లెలూయా. దేవుడు విస్తారంగా మాట్లాడుతున్నాడు నీతో. ఇవాళ నీ చేతిలో మొబైల్లో ఓపెన్ చేస్తే వాక్యమే, నీ ఇంటిలో టీవీ రిమోట్ ఆన్ చేస్తే వాక్యమే, నువ్వు మందిరానికి వస్తే వాక్యమే, నువ్వు ఎక్కడికి వెళ్ళిన వాక్యమే. ఇవాళ వాక్యము నిన్ను వెంబడిస్తోంది. హల్లెలూయా. సంతోషించు, వాక్యములో సంతోషించు నువ్వు. హల్లెలూయా. ఇక లాస్ట్ వన్ ఆఖరిగా, సరే వచ్చే వారంలో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 3 విషయాలు చెప్పాను నేను. 3 విషయాలు ఏంటవి? 3 విషయాలు మనం సంతోషించవలసిన విషయాలు, మనం ఆనందించవలసిన విషయాలు. ఎప్పుడు కూడా మీ బిడ్డలను బట్టో, మీ ఇల్లు వాకిల్ని బట్టో, మీకున్న బంగారాన్ని బట్టో, మీకున్న ఆస్తిని బట్టో ఎప్పుడు సంతోషించవద్దు. ఎందుకంటే అవి పోయినాయి అనుకో ఇక ఆ సంతోషం కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోదు. ఒక ఆమె ఒక్కడే కొడుకు గారాబంగా పెంచింది, చదివించింది, పెళ్లి చేసింది. ఆడికేదో ఉద్యోగం వచ్చిందని దేశాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఒక్కతే ఆ దిగులు పెట్టేసుకుంది. నా కొడుకుని ఎంత బాగా చూసుకున్నాను, ఎంత బాగా చదివించుకున్నాను, ఎంత బాగా చేశాను, నా కొడుకు నా దగ్గర లేడు. ఆ దిగులు పెట్టేసుకుంది. నిజంగా మరి ఆ దిగులు పోవాలంటే ఏం చేయాలి? కొడుకు రావాలంటే ఆడు ఉద్యోగం మానేసి వస్తాడా? చెప్పరే. వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం మానేసి వస్తాడు వాడు? రాడు. మరి ఇల్లు వదిలేసి ఏం వెళ్ళొద్దా? వెళ్దాం. ఎందుకంటే నేను కట్టుకున్న ఈ ఇల్లు ఆయన ఉన్నప్పుడు మేము కష్టపడి కట్టుకున్నాం. వెళ్ళదు, ఆయన రాడు. మరి ఎలా సంతోషం? యెహోవాను బట్టి సంతోషం. హల్లెలూయా. 2వది ఆయన సన్నిధిలో సంతోషం. 3వది ఆయన వాక్యములో సంతోషం. ఎల్లప్పుడూ సంతోషించడి, నేను మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ సంతోషించడి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేద్దాం.